పనసకాయ వేస్తున్నాను. బజార్ నుంచి ముక్కలు కోసిస్తే వాడు ముక్కలు ఇలా కోసిస్తాడు. మనం పనసకాయ ఒక రోజు 2 రోజులు తినాలనుకుంటే కాస్త నూనెలో వేయించుకోవాలి. అక్కర్లేదనుకుంటే ఓ 10 రోజులు పర్వాలైనా పర్వాలేదు తినచ్చు అనుకుంటే పచ్చి ముక్కలైనా వేసుకోవచ్చు. 1/4 కిలో ముక్కలకి ఈ గ్లాస్తో కాస్త వెట్టిగా ఉప్పు వేస్తున్నాను. ఈ గ్లాస్ నిండా కారం పోస్తున్నాను. ఈ గ్లాస్ నిండా కారం పోస్తాను. కాస్త మెంతులు వేసాను. ఆవపిండి వేస్తున్నాను. కాస్త వెంతిగా ఇందాక ఉప్పు ఎంత పోసాము దానికి కాస్త వెంతిగా ఆవపిండి వేసాను. మొత్తం ఇలా వేసి కలిపేయటమే. పనసకాయ రెడీ. నూనె కాస్త నూనె తక్కువైతే పచ్చదైనా పోసుకోవచ్చు. కాయ కూడా కావాలనుకుంటే పిండుకోవచ్చు. నేనైతే వేయట్లేదు. అవసరం అనుకున్న వాళ్ళు పిండుకోవచ్చు. కాస్త పుల్లగా మామిడికాయ అంటే పుల్లగా అంటే పులుపు ఉండవు కాబట్టి ఇలా వేస్తాను. కాస్త నూనె తక్కువైంది కాబట్టి నేను కాస్త పచ్చి నూనె పోసుకుంటున్నాను. కాస్త నూనె పోసుకున్నా పర్వాలేదు. వేడి వేడి అన్నంలో చక్కగా కలుపుకొని నీళ్ళు వేసుకు తింటే కమ్మగా ఇంకో ముద్ద ఎగటానే తినేస్తాం. వేడి వేడి అన్నంలో లావకాయ వేసుకొని కలుపుకొని వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఇలా తిని ముక్క కూడా చక్కగా మెత్తబడి చక్కగా నూనె దీంట్లోకి వెళ్ళిపోయి చక్కగా బాగుంటుంది కొరుకు తింటే. అబ్బా పనసకాయ సూపర్.